స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సినిమా అంటే చాలా ట్విస్టులుంటాయి. ఎన్ని ట్విస్టులున్నా ఫైనల్గా హీరో గెలుస్తాడని ఆడియన్స్కు తెలుసు. కానీ ఆటలో మేటి అనిపించుకున్న స్పోర్ట్స్ అథారిటీస్లోని రాజకీయాల వల్ల కెరీర్ లాస్ అయ్యే వాళ్ళు కొందరుంటారు. అసలు విషయం తెలియని వాళ్ళు వీరిని లూజర్స్ అంటారు. అలాంటి కొందరు టాలెంటెడ్ గైస్తో లూజర్స్ అనే టైటిల్తోనే ఒక వెబ్ సిరీస్ రూపొందింది. ఈ లూజర్స్తో నాగార్జున అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్లో వెబ్ సిరీస్ రంగంలోకి అడుగు పెడుతుండడం విశేషం. మరి ఈ లూజర్స్ గురించి ప్రధాన పాత్రలు పోషించిన ప్రియదర్శి, శశాంక్, కల్పికను అడిగి మరిన్ని డీటెయిల్స్ని తెలుసుకుందాం. హలో అండి. హాయ్. సో ప్రజెంట్ TV5 స్టూడియోలో ప్రియదర్శి అండ్ కల్పిక ఉన్నారు. స్కైప్లో శశాంక్ అవైలబుల్ ఉన్నారు. శశాంక్, నా వాయిస్ వినిపిస్తుందా? హాయ్. బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను, చాలా బాగున్నాను. చాలా సేఫ్గా ఉన్నారా లేదా ఇంట్లో? చాలా సేఫ్గా, చాలా భద్రంగా ఉన్నాను. ఓకే. సో ఏం జరుగుతుంది ప్రియదర్శి? లాస్ట్ 1.5 month నుంచి లాక్డౌన్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రెస్ట్, ఇది ఎలా గడిచింది ఇన్ని రోజులు? ఏం పెద్ద గడిచిందేం లేదండి. ఒక చేతిలో శానిటైజర్, ఇంకో చేతిలో మాస్క్ ఇవి పెట్టుకొని ఎటు ప్రయాణం అయినా లేకపోతే ఇంట్లో అయినా ఎవరైనా కలవాలన్నా ఈ భౌతిక దూరం పాటిస్తూ ఇలాగా అందరితోటి. బట్ ఐ థింక్ అగైన్ మన అందరం ప్రివిలేజ్డ్ పీపుల్, మనకి ఏదో ఒకటి బాగా నడుస్తుంది, తింటున్నాం అన్ని. బట్ మై బిగ్ ప్రేయర్స్ అండ్ సాల్యూట్స్ టు ఆల్ ది శానిటేషన్ వర్కర్స్, ద పోలీస్ డిపార్ట్మెంట్, ది హెల్త్ కేర్ డిపార్ట్మెంట్, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు. లూజర్ టీం నుంచి ప్రియదర్శిగా నేను థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఇవాళ మేమందరం ఇట్లా ఉండగలుగుతాం. సో కల్పిక, మీరు రాగానే అబ్బా ఎన్ని రోజులైంది కెమెరా లైట్స్ చూసి అని ఒక ఫీల్ ఎంజాయ్ చేశారు ఇక్కడికి రాగానే. సో చాలా మిస్ అయి ఉంటారు డెఫినెట్ గా షూటింగ్స్ అన్ని. డెఫినెట్లీ. అంటే తిరిగి మళ్ళీ షూట్ స్టార్ట్ అయినప్పుడు, అసలు కెమెరా ఫేస్ చేసినప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం చేసాం కదా షూట్, అలా ఫీలింగ్ వచ్చేస్తుందేమో అని అనుకున్నాను. బట్ ఐ థింక్ ఇట్స్ కంఫర్టబుల్ బికాస్ ఒకసారి మనం అలవాటు అయిపోతే ఐ థింక్ ఇట్స్ ఇన్ బ్లడ్ టు బీ నార్మల్ అని అనుకున్నాను. యా. అండ్ మీ లూజర్ వెబ్ సిరీస్ వచ్చేసి ఇప్పుడు May 15th రిలీజ్ అవుతుంది G5 యాప్లో అన్నారు. బట్ ఇంకొంచెం ముందు తీసుకొస్తే ఇంకా బాగా చూసేవాళ్ళేమో. ఇప్పుడు లాక్డౌన్ ఆల్మోస్ట్ ఎండ్ అయ్యే సీజన్ కదా ఇది. లేదండి, యాక్చువల్లీ ఇది ఇంకా అసలైతే April 17th రావాలి. మేము అనుకున్న షెడ్యూల్లో పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ అయింది. డబ్బింగ్ కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఎక్కువ మంది యాక్టర్స్ మేము ఇంట్లోనే ఉండి డబ్బింగ్ మా ఫోన్స్ ద్వారా డబ్బింగ్ చెప్పేవాళ్ళు కొన్ని అటు ఇటుగా. అండ్ ఆల్సో ఎంత కాదనుకున్నా ఈ సమయంలోనే ఎక్కువ మంది ఇంట్లో ఉంటున్నారు. సో వాళ్ళందరికీ ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ అందించవచ్చు అనే ఒక ఉద్దేశంతో కూడా దీన్ని త్వరగా అటు ఇటు చేసి కంప్లీట్ చేసి, అటు ఇటు అంటే మంచి క్వాలిటీ తోటి ఇట్లాంటి డబ్బింగ్స్ అవన్నీ ఇంట్లో నుంచి అక్కడి నుంచి చేస్తూ సోషల్ మీడియా మీద ఎక్కువ దీన్ని ప్రమోట్ చేస్తున్నాం. అండ్ నా ఇప్పుడు మొదట మీ ముందుకు వచ్చి ఇలాగా ప్రజల ముందుకు ఇట్లా వచ్చి చేద్దామని చాలా బాగుంది. సో did I answer your question? చెప్పారు. శశాంక్, హలో. సో యాక్టర్స్ గా మీరందరూ చాలా బిజీగా ఉన్న వాళ్ళు. అండ్ ప్రెసెంట్ అఫ్ కోర్స్ ఈ వెబ్ సిరీస్ డిమాండ్ కూడా చాలా పెరిగింది. OTT ప్లాట్ఫామ్స్ లో వెబ్ సిరీస్ ని కూడా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా స్టార్ట్ అయింది ఈ లూజర్ ప్రాజెక్ట్ అనేది? మీరు అందరూ ఎలా వచ్చారు ఈ క్యారెక్టర్స్ లోకి? లూజర్ యాక్చువల్లీ డైరెక్టర్ అభిలాష్ అని చెప్పి తను నాతో ముందు చేశాడండి ఎక్కడికి పరుగు, సేమ్ Z5 కోసం. సో తన కెరియర్ తను నాతోటే స్టార్ట్ చేశాడు. ఫస్ట్ చిన్న షార్ట్ ఫిల్మ్, ఒక 45 minutes ఫిల్మ్ చేశాం మేము. సో వీ బీన్ ట్రావెలింగ్ టుగెదర్, ఇద్దరం కలిసి. సో తను ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అంటే స్పోర్ట్స్ డ్రామా అన్నది చాలా బాగుంటుంది ఎప్పుడైనా. అండ్ వెబ్ ప్లాట్ఫామ్లో అన్ని థ్రిల్లర్స్, క్రైమ్, సస్పెన్స్, ఇవే మిస్టరీ, ఇవే చూస్తుంటాం ఎక్కువ. ఒక స్పోర్ట్స్ డ్రామా అన్నది ఫస్ట్ టైం. సో తెలుగులో, ఇండియాలో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఇది విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ ఉంటుందేమో. అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ 3 sports players, 1 bowler, 1 badminton player and 1 rifle shooter, and 3 different periods. And so that is the most exciting thing. So అలా నా దగ్గరకు వచ్చినప్పుడు I was very excited and just jumped on it to do Loser. సో రియల్ లైఫ్లో మీ క్యారెక్టర్కి ఇప్పుడు ప్లే చేసిన క్రికెటర్ క్యారెక్టర్కి చాలా మంది అబ్బాయిలు అంటే మ్యాక్సిమం క్రికెట్ ఆడుతూనే ఉంటారు ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా. సో కొంచెం ఈజీ అయిందా ప్లే చేయడం? అంటే నేను క్రికెట్ చాలా ఆడేవాడిని అండి. అంటే
స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ అలా కాదు, కానీ మన గల్లీ క్రికెట్ అయినా ఫ్రెండ్స్తో అయినా కాలనీ అయినా విత్ ఇన్ ద కాలనీస్ చిన్నప్పుడు చాలా టోర్నమెంట్స్ ఆడి అన్ని చేసేవాళ్ళం. బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ కూడా, ఫాస్ట్ బౌలింగ్ కూడా చేసేవాడిని నేను. బట్ వాట్ ఎవర్ ఆ గ్యాప్ చాలా వచ్చింది. సో ఈ బౌలర్ అని ఎప్పుడైతే చెప్పాడో నాకు అభిలాష్, ఫేక్ చేయడం కానీ ఆర్టిఫిషియల్గా ఉండడం అస్సలు ఇష్టం లేదు. సో దాన్ని మళ్ళీ ట్యూన్అప్ చేయాలి, ఫిట్నెస్ డెవలప్ చేసుకోవాలి, హెల్త్ని చేసుకోవాలి దాని తగ్గట్టుగా అని చెప్పి మొత్తం 3 months షూట్ ముందు ప్రాక్టీస్ చేశానండి. ఓకే. సో ఇట్ వాస్ వెరీ వెరీ ఎక్సైటింగ్ ఫేజ్. మళ్ళీ అవన్నీ గుర్తొచ్చినాయి చాలా మంచిగా, బౌలింగ్ చేయడం అవన్నీ. క్రికెట్ అప్పుడప్పుడు ఆడుతూ ఉండేవాళ్ళం ఇన్ ద పాస్ట్, కానీ దీనికోసం ఇలా పర్ఫెక్ట్గా కోచ్ని పెట్టుకొని నేర్చుకోవడం అన్నది చాలా మంచి ఎక్స్పీరియన్స్. రైట్. సో ప్రియదర్శి, దాని ట్రైలర్ చూసాము, లూజర్ వెబ్ సిరీస్ది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. 3 డిఫరెంట్ పీరియడ్స్లో 3 స్పోర్ట్స్ ప్లేయర్స్కి సంబంధించిన డిఫరెంట్ స్టోరీస్, ఎవరెవరు ఎలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు లూజర్గా మిగిలారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నిజంగా. సో మీరు ఈ వెబ్ సిరీస్ చేద్దాము అన్నప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నారు కదా, ఇందులోకి వెబ్ సిరీస్లో కూడా రావడానికి రీజన్ ఏంటి? కథనా, లేదంటే లేదు వెబ్ సిరీస్ కూడా చేద్దామన్న ఒక ఐడియాతో ఆల్రెడీ ఉన్నారా? ఐ థింక్ స్టార్టింగ్ అయితే డెఫినెట్లీ ఒక కథ అండి. ఒక అభిలాష్ నాకు ఈ కథ చెప్పినప్పుడు నేను ఇప్పుడు దాకా నేను ఒక ఎయిర్ రైఫిల్ తర్వాత ఒక స్పోర్ట్స్ డ్రామా నేను ఎప్పుడు చేయలేదు. సో నాకు ముందు ఆ పాయింట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా క్యూరియస్గా ఉండింది. తర్వాత వెబ్ ఫ్యూచర్ అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు గాడ్ ఫాదర్ అంటూ ఏం లేదు. నేను షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఇంటర్నెట్లో యూట్యూబ్లో అక్కడిక్కడ పెట్టి దాని ద్వారా నేను ప్రజలకు పరిచయం, అట్లా డైరెక్టర్స్కి రైటర్స్కి పరిచయం అయ్యాను. అండ్ ఐ థింక్ ఇవాళ రేపు మనం చూస్తున్న ఎక్కువ మంది సినిమాలకి థియేటర్కి వెళ్ళలేకపోతే వాళ్ళు ఇంట్లో కూర్చొని ప్రైమ్లోనో ఎక్కడో వాళ్ళు అక్కడ చాలామంది చూస్తున్నారు. సో డెఫినెట్లీ వెబ్ అనేది ఒక పెద్ద మార్కెట్గా, తర్వాత కాంటెంట్ ఇంకా ఎక్కువ వైడ్ ఏరియాస్కి ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అయ్యే మెథడ్ వెబ్ ద్వారానే. అండ్ ఈ మీడియం కూడా చాలా డిఫరెంట్ అండి. ఇదేదో జస్ట్ ఆ మీడియం ఒక ఫ్యూచర్ అయి ఉండొచ్చు, కానీ సినిమాలు రాసే కానీ తీసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ మీడియంకి, అంటే థియేటర్స్కి రిలీజ్కి. అలాగే వెబ్ మీడియంకి రైటింగ్ స్టైల్ కానివ్వండి, లేకపోతే ఆ క్యారెక్టర్ ఆర్క్స్ కానివ్వండి, తర్వాత స్క్రీన్ ప్లే కానివ్వండి, వీటన్నిటికీ చాలా ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. సో ఇలాంటి ఒక కొత్త అప్రోచ్లో పనిచేయాలని నాకు కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలా నెట్ఫ్లిక్స్లో అక్కడిక్కడ చాలా వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాం. అండ్ ఇండియాలో కూడా ఐ థింక్ దట్ ట్రెండ్ ఈజ్ క్యాచింగ్ అప్ వెరీ ఫాస్టర్ అండ్ బెటర్. సో నేను ఐ వాంటెడ్ టు ఇలాంటి ఒక కథ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ అన్నీ కుదిరాయి ఒక్కసారిగా. అలాగే మంచి టీం దొరికిందండి, అది ఇంపార్టెంట్గా. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సుప్రియ గారు అయితే ఉండి, జీ ద్వారా ప్రసాద్ గారు అయితేనేవ్వండి, లేకపోతే మన చంద్రాని స్పెక్ట్రమ్ మీడియా, అండ్ అమేజింగ్ కెమెరా గైజ్ నరేష్ కానీ, మనీషా ఫర్ ఆర్ట్, ఇట్లా చాలామంది అమేజింగ్ పీపుల్ ఉన్నారు ఈ టీంలో. సో ఐ థాట్ వై నాట్ లైక్. అండ్ ఈ గేమ్కి నేను ఎయిర్ రైఫిల్ దాంట్లో నేను కూడా ఒక 1 month అనుకున్నా. అసలు మనకి సంబంధం లేని థింగ్ కదా, సరే క్రికెట్ అంటే టచ్ ఉంటుంది, బ్యాడ్మింటన్ కూడా ఎంతో కొంత మనం ప్లే చేస్తుంటాం, బట్ మీది మాత్రం రైఫిల్ షూటర్ అంటే కష్టం. యా సో అందుకని నాకు అభిలాష్ అదే ఏదైనా మనం చేస్తే దాన్ని అథెంటిక్గా రియల్గా చేయాలని మేము నేను ట్రైనింగ్ వెళ్ళాను. ఇక్కడ FNCCలో నీలకంఠ్ సార్ అని ఆయన నాకు ఒక 1 month దాదాపు 1 month ఒక ట్రైనింగ్ ఇచ్చాడు. అసలు ఇది ఏంటి, అసలు ఎందుకు ఇలా ఉంటుంది, గేమ్ ఎలా ఆడాలి, ఎట్లా దీన్ని ఆపరేట్ చేయాలి, ఎలా పెల్లెట్స్ చేస్తారు, ఇవన్నీ. సో ఇవన్నీ ఎన్నో విషయాలు చెప్పారు. అలాగే కొన్ని అంటే లాస్ట్ సందర్భం అంటే మీరు 10th episodeలో చూస్తారు, ఒక మేజర్ సీక్వెన్స్ ఉంటుంది ఎయిర్ రైఫిల్ది. అక్కడ వారు మాతో ఉండి ఇలా చేస్తారు, గేమ్ ఇలా ఆడతారు అని చాలా ఈ వాజ్ గైడింగ్ అస్. సో ఇట్స్ ఆల్ బికాజ్ అథెంటిక్గా ఏదో తీసామేదో వెబ్ కంటే అలా తీసాను కాదండి, బట్ అవే విలువలు పాటిస్తూ, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ కానీ, ప్రొడక్షన్ కానీ, లేకపోతే వేరియస్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వి వాంట్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్. అండ్ టుడే లూజర్ ఇంకో 2 రోజుల్లో మీరందరూ చూస్తారు. సో ఐ థింక్ మీరందరూ కూడా ఒప్పుకుంటారని భావిస్తున్నాను. ఓకే. సో కల్పిక, మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ అన్ని ఏవి చూసినా కూడా ఒక సాఫ్ట్ అమ్మాయి ఇంప్రెషన్తో చాలా క్యూట్గా కనిపిస్తూ ఉంటారు, కానీ ఇందులో చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ కనిపించింది, మీ ఎమోషన్లో చాలా ఫీల్ కనిపించింది. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ ఈ సినిమాలో? నామ్ షబానా ఎలా ఉండబోతుంది అనేది ఆబ్వియస్లీ మీరు చూసే మీరే చెప్పాలి. అది పక్కన పెడితే వెబ్ కంటెంట్లో వీ గెట్ టు ఎక్స్ప్లోర్ అ లాట్ యాజ్ యాక్టర్స్. అంటే ఫిలింలో ఒక రెస్ట్రిక్షన్ లాగా ఉండిపోద్ది, వీ కాన్ గెట్ ఇన్ టు డీప్ లేయర్స్ ఆఫ్ ద క్యారెక్టర్. అది మాకు ఆపర్చునిటీ దొరికింది త్రూ దిస్ వెబ్ సిరీస్. అండ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్
అందరూ ఒక్కొక్క స్పోర్ట్ని ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు అండ్ ఆ రిప్రజెంట్ చేస్తున్నాం కదా అని దట్ వాజ్ మై పుల్లింగ్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ అగ్రీయింగ్ ఫర్ దిస్ వెబ్ సిరీస్ అండ్ ఇంటెన్స్ అంటారా she's a very introvert character. This character's name is Ruby Shabana. She's very introvert. She represents a Muslim family నుంచి వచ్చిన అమ్మాయి అండ్ జూనియర్ వర్షన్ వచ్చేసి యానీ చేసింది. యానీ అందరికీ తెలిసిందే, రాజన్న మూవీలో చాలా బాగా యాక్ట్ చేసింది. సో దేవర్ లాడ్ ఆఫ్ అంటే వీ హ్యాడ్ టు మ్యాచ్ అప్ టు ఈచ్ అదర్. ఇద్దరు ఒకటేలాగా బాడీ లాంగ్వేజ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ లుక్ వైజ్ కానీ ఎక్కడ ఇష్యూస్ లేకుండా కొంచెం మ్యాచ్అప్ చేసి బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాము. రైట్ ఫ్రమ్ ద లుక్ టెస్ట్ నుంచి నేను ఇంకా చాలా ట్యాన్ అయ్యాను, 4 shades డౌన్ అయ్యాను బికాజ్ ఐ హ్యాడ్ టు మ్యాచ్అప్ యానీ. దెన్ హెయిర్ కర్లీగా ఉండాలి. సో దే వర్ లాట్ ఆఫ్ డీటెయిల్స్ దట్ దే కాన్సన్ట్రేటెడ్. అంటే వెబ్ సిరీస్ అని పక్కన పెడితే ఫిలింకి తక్కువ ఎక్కువ ఏం లేదు. ఇన్ఫాక్ట్ చాలా మంది అడుగుతున్నారు ఇది వెబ్ సిరీజా ఫిల్మా అని చెప్పి మాకే డౌట్ వస్తుంది. అంత బాగా చేస్తున్నారు ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. సో ఇంటెన్సిటీ అండ్ డీప్ ఉన్న క్యారెక్టర్ అనేది యూ హ్యావ్ టు సీ ద సిరీస్ అని టు అండర్స్టాండ్ ఇట్ మోర్. ఓకే, సో శశాంక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది అండ్ మేజర్గా ట్రైలర్ చూసినప్పుడైతే యూత్కి పక్కా కనెక్ట్ అవుతుందని నాకు అనిపించింది పర్సనల్ ఫీలింగ్. సో ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది మీ లూజర్ వెబ్ సిరీస్ ఆడియన్స్కి? యా, మీరు అన్నట్టు డెఫినెట్లీ అందరికీ కనెక్ట్ అవుతుంది. యూత్ అనే కాదు, యూత్కి స్పెసిఫికల్లీ డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. అండ్ అందరూ యూత్ ఫేస్ని పాస్ అయిన వాళ్ళే కదా, సో ఎల్డర్లీ పీపుల్ కూడా కనెక్ట్ అవుతుంది. ఎప్పుడో ఒకప్పుడు మన లైఫ్లో మనము ఏదో ఒకటి గెలవడానికి, ఇట్స్ నాట్ ఓన్లీ ఏ గేమ్, మన డైలీ రొటీన్లో మనం రోజుది రోజు లైఫ్లో విన్ అవుతూ ఉండాలి. సో విన్ అవ్వాలంటే ఎన్నోసార్లు లూజ్ అవుతాం బేసికలీ. సో లూజ్ అవ్వకుండా అసలు ఎవరు విన్నర్ అవ్వలేరు. సో దేర్ షుడ్ బి ఎ లూజర్ ఇన్ లైఫ్, దెన్ ఓన్లీ యుల్ బికమ్ ఎ విన్నర్. సో అందరూ ఈ విషయానికి వస్తే ఈ పాయింట్లో అందరూ చాలా కనెక్ట్ అవుతారు. మనం కూడా మన లైఫ్లో అలా జరిగింది కదా, ఒకసారి మనం ఒకసారి ఓడిపోయామని చెప్పేసి నిరాశ చెంది మొత్తానికి డిమోటివేట్ అయిపోయి ఏం చేయకుండా ఉండే బదులు వాట్ షుడ్ వి డూ అంటే మనం ఇప్పుడు ఏం చేస్తే మళ్ళీ గెలుస్తాం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. బికాజ్ ఆ బ్యాడ్ ఫేజ్ ఉంటుంది, అది ఏదైనా మనం లూజ్ అయినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు బ్యాడ్ ఫేజ్ ఉంటుంది. దాని నుంచి హౌ టు ఓవర్కమ్, ఎలా మనం మోటివేట్ చేసుకోవాలి, సో ఎవరి హెల్ప్ ద్వారా మనం మోటివేట్ అవుతాము అన్నది ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఆ టైంలో వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరిని కలుస్తాం, ఎవరితో మనం మాట్లాడుతున్నాం అన్నది ఈ అన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి ఆ టైంకి. సో ఆ టైంకి మనం కరెక్ట్ చూస్ చేసుకుంటే ఎస్ వీ కెన్ విన్ అన్నది ఒక గోల్ కనపడుతూ ఉంటుంది. సో లూజర్ చూసినప్పుడు డెఫినెట్లీ ఎవరెవరైతే అలా అనుకుంటారో మనం చేయలేమేమో, మన వల్ల కాదేమో అనుకున్న వాళ్ళందరికీ డెఫినెట్లీ దే విల్ ఫీల్ నో ఎవ్రీబడీ కెన్ డూ. ఓన్లీ థింగ్ ఏంటంటే రైట్ పాత్లో వెళ్ళాలి, హార్డ్ వర్క్ చేయాలి అన్నది ఒక గోల్ పెట్టుకుంటే డెఫినెట్లీ విల్ బి ఎ విన్నర్. సో అలా లూజర్ అందరికీ కనెక్ట్ అవుతుంది. రైట్. అండ్ మీ క్యారెక్టర్కి 80s నుంచి మళ్ళీ 2000కి వచ్చినప్పుడు చాలా చేంజ్ ఓవర్ కనిపించింది. సో ఎలా అనిపించింది ఆ చేంజ్ ఓవర్ ప్లే చేయడం అనేది? వెరీ గుడ్. మాకైతే ట్రైలర్ చూడగానే ఒక సర్ప్రైజ్ ఏంటి శశాంక చూస్తుంది అనుకున్నాము. వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ క్యూరియస్ యాక్చువల్లీ. అది అంటే ఎప్పుడైతే తను నాకు అభిలాష్ విల్సన్ రోల్ చెప్పాడో, యంగ్ విల్సన్ ఒక పార్ట్ అయితే ఈజ్ వెరీ అగ్రెసివ్, వెరీ షార్ట్ టెంపర్డ్, ఈగో ఉంటుంది, అలా ఉంటుంది. అండ్ ఈజ్ వెరీ వెరీ అంటే తొందరగా రియాక్ట్ అవుతాడు ప్రతిదానికి, చిన్నదైనా పెద్దదైనా. బట్ సేమ్ అదే ఒక 15 to 20 years స్పాన్ తర్వాత ద అదర్ వర్షన్ ఆఫ్ విల్సన్ ఉన్నది ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. నేను ఫస్ట్ టైం చేశాను, నేను ఎప్పుడు అలాంటివి చేయలేదు. ఇదన్నా ఓకే, ఆ ఫేజ్ నుంచి మనం పాస్ అయ్యాం. బట్ వాట్ ఐ డిడ్ ఫర్ ఓల్డర్ విజన్ ఇన్ రియల్ లైఫ్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అది. సో ఐఎమ్ వెరీ క్యూరియస్, అంటే దాని ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది. నేను చేసింది అంటే చాలా డీటెయిలింగ్కి వెళ్ళాము ఆ విషయంలో. అంటే ఫేక్ ఉండొద్దు, ఆర్టిఫిషియల్ ఉండొద్దు. అంటే మనం ఒక పర్సన్, అండర్ ఏజ్డ్ పర్సన్ని ఎక్కువగా చూపిస్తున్నాము. సో దానికి ఏమేమి చేయాలో, ఏమేమి చేయగలమో చేసాము. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. ఐఎమ్ వెరీ క్యూరియస్ టు నో అండ్ యాంగ్షియస్ ఆ ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలని ఉంది నాకు చాలా. ఓకే, ఆ ఫీడ్బ్యాక్ ఆల్రెడీ మీతో ట్రావెల్ చేసిన ప్రియదర్శి మాతో షేర్ చేసుకోబోతున్నారు. సో ఎలా అనిపించింది మీకు శశాంక్ని ఆ క్యారెక్టర్లో చూడడం, తనతో కలిపి యాక్ట్ చేయడం, ఎవ్రీథింగ్? కానీ ముందు అసలు నమ్మలేదండి. ఐ థింక్ మేము షూటింగ్ అంతా అందరూ వచ్చాము. తర్వాత షార్ట్ రెడీ అంటే నేను అదే క్యారవన్ నుంచి దిగాడు శశాంక్ అన్న. ఇట్లా చూడంగానే అసలు నేను ఒకప్పుడు చూసిన శశాంక్ మళ్ళీ ఇప్పుడు అసలు గుర్తుపెట్టుకోవడం చాలా టైం పట్టింది. అండ్ నాకు బాగా గుర్తు, ఒకసారి షూటింగ్ చేద్దాం అంటే లేదు అంటే అభిలాష్ అన్నాడు, ఇట్లా లేదు శశాంక్ ఈజ్ ఆన్ అ డైట్, మనోడు కొంచెం తిని బాగా ఇంకా అంటే ఫ్రమ్ 25-24 year old guy టు ఒక 45
50 year ఆ పర్సనాలిటీ తీసుకురావాలి, ఆ లుక్ ఫిజిక్ తీసుకురావాలంటే టైం పడుతుంది. సో ఈ వెంట రిగరస్ డైట్ అండ్ మొత్తం ఇట్లా వాళ్ళు చూపించారు నాకు పాత ఫుటేజ్ దీనికి చాలా డిఫరెంట్, చాలా అండ్ లుక్ తర్వాత అండి అది ఆ ఏజ్ బిహేవ్ చేయాలి అవును. అండ్ బాడీ లాంగ్వేజ్ తీసుకురావాలి, తర్వాత మాట్లాడితే ఎలా మాట్లాడతాడు అండ్ ఆ క్రానిక్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు, ఇలాంటి nuances అన్నీ చాలా బాగా ఈ కేర్ఫుల్లీ బాట్ దెమ్ ఆన్ స్క్రీన్. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఒక అంటే డైలాగ్ చెప్పేటప్పుడు కూడా 1985 ఆ టైంలో చాలా స్పీడ్గా పదునుగా గట్టిగా మాట్లాడేవాడు. సడన్గా హీ బికమ్స్ అ వెరీ లోవర్ టోన్ తీసుకొచ్చి ఇంకొంచెం క్రాస్ ఉన్నట్టు వాయిస్లో. సో దీస్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ ఈ బాట్ ఇన్ టు హిస్ పర్ఫార్మెన్స్, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఇట్ ఇస్ టు డూ విత్ మై ఫెలో యాక్టర్స్ యాజ్ వెల్, లైక్ కల్పిక కానీ లేకపోతే దిస్ పావని హూస్ డన్ అనదర్ పల్లవి అనే క్యారెక్టర్, తర్వాత యానీ షీ వాజ్ అమేజింగ్ ఇన్ ద హోల్ ఆల్ ఆఫ్ దిస్ సిరీస్. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఐ హావ్ సీన్. అండ్ అసలు ఆ అమ్మాయి కెమెరా ఆన్ చేస్తే ఇంకొక అమ్మాయి అయిపోతుంది అమ్మాయి, అసలు ఎట్లా చేస్తుందో. అండ్ వీ హ్యాడ్ సమ్ రియలీ ఇంట్రెస్టింగ్ యాక్టర్స్ లైక్ అశోక్ కుమార్ సార్ గారు, తర్వాత వీరేన్ సార్ అని మీరు ఈ నగరానికి చేశారు. అండ్ కోమలి దిస్ అనదర్ ఇంట్రెస్టింగ్ యాక్టర్, షీ విల్ సీ ఈ ట్రైలర్లో మీరు చూస్తుంది. షీ వాజ్ ఆల్సో టెరిఫిక్ ఇన్ వాట్ షీస్ డన్. సో బేసిక్లీ దిస్ సిరీస్ హ్యాస్ పవర్ ప్యాక్ టాలెంట్ అండ్ డ్రివెన్ బై గ్రేట్ కాంటెంట్ అండ్ మంచి సంగీతం సాహిత్యం అన్నీ చాలా గట్టిగా బాగున్నాయి. ఐ థింక్ వీఆర్ హోప్ఫుల్ ఫర్ ద 15th. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నిజంగా వెబ్ సిరీస్కి చాలా డిమాండ్ పెరిగింది. కొంచెం ఫ్రీ టైం దొరికితే అందరు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మంచి కంటెంట్ ఏముందని సెర్చ్ చేస్తున్నారు. మీ ట్రైలర్ చూసినప్పుడు 80sలో ఉన్న పీరియడ్ని చూపించారు, 90sలో చూపించారు, 2000 చూపించారు. అంటే ఒక రెగ్యులర్ కంటెంట్ లాగైతే డెఫినెట్గా అనిపించలేదు. సంథింగ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్తో వస్తున్నారని అనిపించింది. సో ఎలా ఆడియన్స్కి ఇది రీచ్ అవుతుందని అనిపిస్తుంది? మీరు ఎలాంటి ఫీడ్బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అండ్ డైరెక్టర్ వర్క్ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియంకి తగ్గట్టు కాంటెంట్ అందరూ డెవలప్ చేస్తారండి. ఇప్పుడు సినిమాకి తగ్గట్టు కథలు, తర్వాత స్టార్ వాల్యూస్ అవన్నీ వి నో ఇట్. సో బట్ మనం ఎప్పుడైతే ఏదైనా ఈ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ మీద ఏదైనా చూడాలనుకుంటే మీరు కొత్త కాంటెంట్ ఏంటి, వినూత్నంగా ఉండే ఐడియాస్ ఏంటి, ఇవన్నీ ఎతికి వాటి రేటింగ్స్ చూసి మరీ చూస్తూ ఉంటాం. సో డెఫినెట్లీ ఆడియన్స్ ఇవాళ రేపు దే ఆల్ వాంట్ ఫ్రెష్ ఐడియాస్, దే ఆల్ వాంట్ ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్ అండ్ స్పాట్ ఆన్ పర్ఫార్మెన్సెస్ కావాలి. అంటే ఎందుకంటే ఇప్పుడు మూవీకి వస్తే మీరు అఫ్కోర్స్ బాగాలేకపోతే వెళ్ళడానికి సంకోచిస్తారు. ఇక్కడ అట్లా కాదు కదా. బాగాలేదంటే ఎమ్మటే యూ క్లిక్ అనదర్ బటన్, యూర్ ఇన్ అ డిఫరెంట్ వీడియో సిరీస్ ఆర్ వెబ్ సిరీస్. సో ఆ ఛాన్స్ మేము తీసుకోకూడదు. సో అందుకని ఫ్రమ్ బేసిక్ గ్రౌండ్ లెవెల్ అభిలాష్ హస్ డన్ స్పెక్టాక్యులర్ వర్క్. అంటే రాయడంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. హీ హ్యాడ్ అ గ్రేట్ టీమ్ ఆఫ్ రైటర్స్ లైక్ సాయి అని, తర్వాత అండ్ కాన్స్టెంట్లీ టెక్నీషియన్స్ లైక్ నరేష్, అనిల్ ఫర్ ద ఎడిటింగ్ ఆర్ సౌండ్కి నాగార్జున. వీళ్ళు ఏంటంటే ఫ్రమ్ స్క్రిప్ట్ లెవెల్ దేర్ వేర్ టుగెదర్ అండ్ విత్ ద ప్రాపర్ గైడెన్స్ ఫ్రమ్ టీమ్ అన్నపూర్ణ ఆర్ జీ. సో ఇదేంటంటే వీ డింట్ లీవ్ అ రూమ్ ఫర్ మిస్టేక్స్. అండ్ అంటే ముందు కాంప్రమైజ్ అయిన తర్వాత ఏం కాదులే చూస్తారులే అనే టైం లేదు, అండ్ ఆ టైం కాదు కూడా. అండ్ వీ కాంట్ గివ్ సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్స్ టు పీపుల్. అండ్ ఎస్పెషల్లీ ఓటీటీలో ఆ ఛాన్స్ తీసుకోలేమని మా అందరికి తెలుసు. సో I should again, the captain of the ship, Abhilash, he's done a fantastic work. And 3 different timelines ki, 3 different costumes aithe enti, makeup aithe enti, lethe artwork aithe enti, music aithe enti, and performances from our age lo unnappudu sensibilities ela untayi, ivannitni he had a detailed write up undindi manodi దగ్గర. అండ్ ఇలా చేయాలి అలా చేయాలి. ఐ థింక్ ఒకరోజు నాకు బాగా గుర్తు, డైలాగ్ లేవు సరిగ్గా రావట్లేదు అది అంటే ఒకరోజు షూటింగ్ ఆపి కూర్చొని మళ్ళీ వీ ప్రాక్టీస్డ్ అండ్ దెన్ వీ వెంట్ ఆన్ టు షూట్. జనరల్ ఇలాగా మేము సినిమాలో చేయము, వీ కాంట్ అఫోర్డ్ టు డూ దాట్. బట్ సమ్హౌ ఐ థింక్ we followed the best industry standards and in terms of good storytelling. అది I think చాలా కాన్ఫిడెంట్గా అందుకే వాళ్ళ నేను మీ ముందుకు వచ్చి మీ ఆడియన్స్కి కానీ తర్వాత మంచి కంటెంట్ని లవ్ చేసే ఆడియన్స్ ఎవరైనా సరే ఐ థింక్ మీకు తెలుగులో బహుశా ఇట్లాంటి స్పోర్ట్స్ డ్రామా వెబ్కి వచ్చి ఉండే రాలేదు. అండ్ ఐ థింక్ మేమందరం వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్.
అండ్ వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్, వీఆర్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఐ థింక్ మీరు చూసి కూడా యుల్ బీ ప్రౌడ్ అబౌట్ ఇట్. కల్పిక ఏంటి ఇది మీ ఫస్ట్ వెబ్ సిరీస్ లేదంటే ఇంతకు ముందు ఏమైనా చేశారా? సేమ్ అభిలాష్ ఫస్ట్ వెబ్ సిరీస్ లో ఆల్సో ఐ వాస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. సో నాకు అభిలాష్ అలా పరిచయం. సో ఈ క్యారెక్టర్ అలా అడిగారు, దాంట్లో కూడా ఐ ప్లేడ్ ముస్లిం క్యారెక్టర్. ఓకే. దీంట్లో కూడా ముస్లిం, బట్ దీంట్లో ఇంకా ఎక్కువ లేయర్స్ ఉన్నాయి. ఓకే. అక్కడ చూసేసి అనుకున్నారేమో పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది ఇక్కడ. ఐఎమ్ స్కేర్డ్ వెబ్ సిరీస్ లో ఎక్కడ నన్ను టైప్ కాస్ట్ చేసేస్తారు ఫర్ ఆల్ ముస్లిం రోల్స్. బట్ దెన్ ఐ ఎంజాయ్డ్ ప్లేయింగ్ ఇట్ బికాస్ obviously we are from different culture, different background, so it is important as you know as artists to get into different skins and you know try to get out their nuances. And ఈ వెబ్ సిరీస్ వచ్చేసి we shot also in 70 days, అంటే 3 different ఇది చూపించడం in 70 days for a second movie or second making for Abhilash. I think it's a hats off to all his efforts and whole team to bring everything there spot on. And yeah, this is my second web series, and short films I have been part of it 3. So web lo I am looking forward for this. ఓకే. అండ్ మీ మూవీ గ్రాఫ్ కనుక చూస్తే మీ క్యారెక్టర్స్ కానీ అన్నీ కూడా చాలా పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుంటారు అని అనిపిస్తుంది. సో ఏంటి మీకు ఎలాంటి సినిమాలు సబ్జెక్ట్స్ చెప్తే యాక్సెప్ట్ చేస్తారు? ఎలా ఆలోచిస్తారు ఒక సబ్జెక్ట్? తమిళ సినిమా గురించి చెప్పు. ఒక సబ్జెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం థింక్ చేస్తారు? ఫస్ట్ డైరెక్టర్ ఎంత కీన్ ఉన్నారు మీ ప్లేయింగ్ దట్ రోల్ అనేది చూస్తాను. ఇఫ్ హీస్ కీన్ దెన్ ఐ నో దట్ హీ నీడ్స్ సంథింగ్ ఎక్స్క్లూజివ్, లేకపోతే హీ కెన్ గో టు ఎనీ అదర్ యాక్టర్ టు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ నేను కనుక్కుంటా అసలు స్టోరీ లైన్ ఏంటి, స్క్రిప్ట్ ఏంటి. ఐ నీడ్ టు నో లిటిల్ ఆఫ్ యునో ద స్టోరీ, అదర్వైజ్ ఐ కెన్ నాట్ సే ఎస్ ఇన్ని డేస్ షూట్ ఇంత పేమెంట్ ఇస్తామంటే ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. నేను ఇంట్లో కూర్చోడానికి కూడా రెడీ ఉన్నాను, నాట్ టేకింగ్ అప్ యునో రోల్స్ లైక్ దాట్. అండ్ వెబ్ సిరీస్లో కూడా నేను సెలెక్ట్ ఉన్నాను బికాస్ చాలా వచ్చున్నాయి. బట్ దెన్ ఐ వాంటెడ్ టు ప్లే సంథింగ్ విచ్ రెస్ట్ ఆఫ్ దెమ్ కెన్ థింక్ ట్వైస్ థ్రైస్, నేను ఎందుకు చేస్తాను, ఇది చేయగలుగుతానా లేదా అని. ఐ వాంట్ టు టేక్ అప్ అలాంటి రోల్స్ అనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ఇట్. వెరీ ఛాలెంజింగ్ బికాస్ ఎవ్రీ డే ఐ హ్యాడ్ టు గో త్రూ అ ఎమోషన్, అండ్ దట్ ఈస్ అ వెరీ సాడ్ ఎమోషన్. అండ్ ఒకసారి కూడా ఇలా తిరిగి నవ్వుతే దొబ్బినట్టే మూడ్. ఓకే, సారీ, సో సారీ ఫర్ దిస్. ఓకే, పర్లేదు. సో ఐ హాడ్ టు కమ్ బ్యాక్ Open టు heart with Kalpika. I had to get myself back to being that emotional idi. So pack up చెప్పిన తర్వాత I can have this bright smile అన్నమాట. Like I am always smiling otherwise. So it was a little challenging to be there and always in the character. So I am very selective otherwise. Yeah. అండ్ టోటల్ ఈ మొత్తం వెబ్ సిరీస్ అయిపోయాక ఏదో ఒక రియలైజేషన్ వచ్చి ఉంటుంది కదా మీకు, సంథింగ్ అంటే స్టోరీ, ఆ స్టోరీ ఆడియన్స్నే కాదు యాక్టర్స్గా మీకు కూడా ఎంతో కొంత కనెక్ట్ అవుతుంది కదా. సో ఎలా ఫీల్ అయ్యారు ఈ మొత్తం మీ రోల్ ట్రావెల్ చేయడం అనేది, ఆ అందులో ఉన్న సీరియస్ కంటెంట్ని? ఐ మీన్ అదే ఒక మంచి డైలాగ్ చెప్పారు కదా మీరు. యాక్చువల్లీ రూబీ షబానా హ్యాస్ అమేజింగ్ డైలాగ్స్. ఎవ్రీ సీన్ లో అమేజింగ్ డైలాగ్స్ ఉన్నాయి. అంటే బేసికలీ దిస్ క్యారెక్టర్ మోటివేట్స్ సూర్య అనే క్యారెక్టర్ని త్రూ అవుట్ గా. ఓకే. సో ఇట్ ఈస్ లైక్ నాకు ఎక్కువ సీన్స్ సూరి క్యారెక్టర్ తోనే ఉంది సిరీస్ లో. ఇన్ఫాక్ట్ యా, యాక్చువల్లీ ఓన్లీ విత్ సూరి, నో వన్ ఎల్స్ తో కాంబినేషన్. ఈవెన్ యానీతో కూడా కాంబినేషన్ లేదు ఆబ్వియస్లీ బికాస్ షీ ఇస్ మై junior version. So emotionally I'm telling you question ఏ మర్చిపోయాను. What was my learning I would say because నేను చాలా సెలెక్టివ్ ఉన్నా, చాలా గ్యాప్ తీసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను మర్చిపోతున్నానేమో యాక్టింగ్, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ అని. సో అభిలాష్తో వర్క్ చేయడం బికాస్ ఫస్ట్ సిరీస్లో ఇట్ వాస్ అ వెరీ స్మాల్ రోల్, దీంట్లో ఇట్ వాజ్ డెప్త్తో ఉన్న రోల్ ఉంది అనమాట. సో ఎవ్రీ టైమ్ యూస్ టు కమ్ బిఫోర్ ద సీన్ అండ్ యునో టెల్ యూ హ్యావ్ టు స్టే దర్, యూ కెన్ నాట్ బీ స్మైలింగ్, అంత డీటెయిల్గా ఉంటున్నారు అనమాట అభిలాష్. సో ఇలాంటి డైరెక్టర్స్తో నేను వర్క్ చేయలేదు, వేర్ దే కమ్ అండ్ ఈవెన్ టెల్ యూ హ్యావ్ టు స్టే ఇన్ ద మూడ్. సో యాజ్ అన్ యాక్టర్ నేను డెవలప్ అయింది త్రూ అభిలాష్ ఇన్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్, డిఫరెంట్ ఎమోషన్లో. ఓకే. సో శశాంక్ ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? నిజంగా తెలుగులో వెబ్ సిరీస్ కల్చర్ స్టార్ట్ అవ్వడం, ఈ మూమెంట్ అనేది నిజంగా మంచి మూమెంట్ అనుకోవచ్చు. ఇప్పుడు మీ లూజర్ G5లో May 15th రిలీజ్ అవుతుంది, ఏం చెప్తారు ఫైనల్ వర్డ్స్? డెఫినెట్లీ వెబ్ సిరీస్ అన్నది ఒక వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండి. బికాస్ క్వాలిటీ పరంగా చూసుకుంటే, కంటెంట్ పరంగా చూసుకుంటే ఆన్ పార్ విత్ ఫిల్మ్స్ తీస్తారు. అండ్ కంటెంట్ ఈజ్ ఈవెన్ మోర్ సమ్ టైమ్స్ బెటర్. ఎందుకంటే ఇక్కడ చాలా ఈజీ అండి. ఎవరైనా చూడొద్దు అనుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. ఎవరైనా పెట్టినప్పుడు అది బాగాలేదనుకోండి తీసి పారేస్తారు, చూడరు. సినిమా అనుకోండి, మనం టికెట్ కొంటాం, వెళ్తాం, సినిమా బాగుందా బాగాలేదా
చూసిన తర్వాత మొత్తం అయిపోతే వచ్చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి చూసాక ఫస్ట్ 5 minutes 10 minutes తర్వాత అర్థమైపోద్ది ఇది బాగా తీసారా, అసలు ఏమైనా విషయం ఉందా లేదా అన్నది. సో దీనిపైన ఇంకా ఎక్కువ కష్టపడాలి. అండ్ ఇప్పుడు అందరికీ ఇప్పుడున్న ప్రెసెంట్ సినారియోలో సో ఏదన్నా బ్యాడ్ జరిగినప్పుడు ఆ బ్యాడ్ లో నుంచి కూడా గుడ్ మనం తీసుకోవాలి ఎప్పుడైనా కానీ. సో పాస్ట్ 1.5-2 months నుంచి మనం లాక్డౌన్ లో ఉన్నాం. అండ్ ఐ థింక్ చాలా మంది ఈజ్ ఎక్స్పోజ్డ్ అండ్ ఈజ్ వాచింగ్ లాట్ ఆఫ్ కంటెంట్ ఆన్ డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో అలా ఇండియాకి ఇది ఇప్పుడు వచ్చిన ఈ పీరియడ్ వల్ల చాలా ఎక్కువ అయిపోయిందండి. సో 100% ఐ ఫీల్ చాలా మంది లూజర్ కోసం వెయిట్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ లూజర్ చూసిన వాళ్ళకి డెఫినెట్లీ ఇది ఆన్ పార్ విత్ ఎనీ అదర్ వెబ్ సిరీస్ ఆర్ వెబ్ కంటెంట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ వేరే ప్లాట్ఫామ్స్లో కానీ వేరే దాంట్లో వేరే లాంగ్వేజెస్లో ఉన్నది ఎవరైతే చూస్తున్నారో డెఫినెట్లీ దానికి మ్యాచ్ చేసుకుంటూ దానికన్నా బెటరో ఆల్మోస్ట్ దాన్ని ఈక్వల్గా ఉంటుందండి 100%. సో వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు లూజర్. అండ్ లూజర్ చూసినప్పుడు మనం ఏదో ఒకటి తీసుకోవచ్చండి లూజర్ నుంచి. సో ఒక్కొక్కరు లైఫ్లో జరిగిన దాని బేస్డ్ లూజర్ నుంచి వీ కెన్ టేక్ సంథింగ్. సో మీ ఫ్యామిలీతో ఈ లాక్డౌన్ మీరు ఇందాక అన్నట్టు లాక్డౌన్ ఎండింగ్కి వచ్చేసినప్పుడు ఇది వచ్చింది. బట్ స్టిల్ వాట్ ఎవర్ ఉన్న కొద్ది రోజులైనా డెఫినెట్లీ మీ ఫ్యామిలీతో కలిసి మీరు లూజర్ చూస్తే 100% ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేస్తారండి. దట్ ఈస్ గ్యారంటీ. రైట్, థ్యాంక్ యూ శశాంక్. స్కైప్ లైవ్ Thank you so much. లూజర్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. అండ్ ఫైనల్ గా ఎన్ని ఎపిసోడ్స్ లో వస్తుంది అండ్ క్లోజ్ నెక్స్ట్? అందరికీ లాస్ట్గా నేను చెప్పేది 10 episodes లూజర్ 49 రూపీస్తో G5 సబ్స్క్రిప్షన్ మీరు కొనుక్కోవచ్చు. దయచేసి మీకు మీ విడితి సమయంలో లూజర్ వీక్షించండి. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, G5లో ఇంకా చాలా కాంటెంట్ ఉంది. మాకు నచ్చకపోయినా మీరు వేరే కూడా చూడొచ్చు. అలాగా మీ 49 రూపాయలు వేస్ట్ కానే కావు. ఓకే, ఏం సమయం అన్నారు? మీ విడిది సమయంలో, ఖాళీ సమయంలో. లూజర్ ఇస్ ఆల్ అబౌట్ లైఫ్ అండ్ హోప్. ఎస్పెషలీ లాక్డౌన్లో అందరూ తిరిగి వెన్ దే గెటింగ్ బ్యాక్ టు లైఫ్ వాళ్ళకి ఎక్కడో ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ లో అయిపోయి ఉంటుంది బికాస్ దే ఆర్ స్టక్ ఎట్ హోమ్. సో స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి క్రికెట్, IPL ఇవన్నీ కూడా ఆగిపోయాయి. సో ఒక స్పోర్ట్స్ ఫీలింగ్ని ఇంకొకసారి చెరిష్ చేయడానికి ఇట్స్ అనదర్ ఆపర్చునిటీ. సో లూజర్ విల్ విన్ యువర్ హార్ట్స్. అండ్ ఈ టైంలో ఒక డాక్టర్ వైద్యం చేస్తున్నారు, మీలాగా అందరికీ న్యూస్ ఇస్తున్నారు. మేము కూడా మా వంతుగా కొంచెం ఎంటర్టైన్మెంట్ మీకు కూడా ఇస్తున్నాం. సో రైట్, ఆఫ్ కోర్స్ అసలు ఈ లాక్డౌన్ లో ఇంట్లో కూర్చున్న వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది మీ యాక్టర్సే. అలా కూడా మేము మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ TV5కి వచ్చి లూజర్ వెబ్ సిరీస్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. డెఫినెట్గా ట్రైలర్ మాత్రం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ అంతే ఈ వెబ్ సిరీస్ హిట్ అవ్వాలని G5 ప్లాట్ఫామ్లో కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. 49 రూపీస్. సో ఇది వాళ్ళ లైవ్ షో. కీప్ వాచింగ్ TV5. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.